హలో వెల్కమ్ టు టెక్ ఇన్ఫో అండ్ కెరియర్ గైడెన్స్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇవాళ మనం వచ్చేసి కొత్త టాపిక్ ఏంటంటే టాప్ 10 హై పేయింగ్ జాబ్స్ బట్ స్ట్రెస్ లెవెల్స్ అనేది చాలా తక్కువ ఉన్న జాబ్స్ ఏవైతే ఉన్నాయో. ఈవెన్ ఐటీలోకి వెళ్తే కనుక మీకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఈవెన్ ఆ టాప్ 5 పొజిషన్స్లో కూడా మీరు రన్ ఇవ్వాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో ఇవాళ నేను కంప్లీట్గా ఏంటంటే కనుక ఆ 5-10 హై పేయింగ్ జాబ్స్ ఏంటో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ వచ్చారని చూస్తారనుకోండి, మనకు ఏంటంటే కనుక ఎకనామిక్స్ టైమ్ రిపోర్ట్లో అమెజాన్లో మనకి కొన్ని హై పేయింగ్ జాబ్స్ అయితే కనుక 2025 స్ట్రెస్లెస్ జాబ్స్కి చూస్తున్నాను అనమాట. మోస్ట్లీ ఇవన్నీ ఏంటంటే కనుక యూఎస్లో ఎక్కువ ఉంటాయి అనమాట పొజిషన్స్. సో మన ఇండియాలో చూసుకుంటే కనుక ఐటీ పొజిషన్స్ కంటే కొన్ని మేజర్గా ఎలా చెప్పచ్చు అంటే కనుక కొన్ని డిమాండెడ్ స్కిల్స్ ఉంటాయి అన్నమాట. అంటే కనుక స్పెసిఫిక్గా వాటర్ రిసోర్స్ స్పెషలిస్ట్ అని చెప్పేసి ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ జాబ్స్ కావచ్చు, ఇలాంటివి. ఓకే, అండ్ ఇక్కడ మనం చూసామనుకోండి, చూడండి, లో స్ట్రెస్ కెరియర్ ఆర్ ఆఫెన్ క్యారెక్టరైజ్డ్ బై మేనేజబుల్ వర్క్లోడ్స్, ప్రిడిక్టబుల్ షెడ్యూల్ అండ్ రిడ్యూస్ ప్రెజర్స్ టు మీట్ ఓవర్ హెల్మింగ్ డిమాండ్స్ ఉంటాయి, కానీ ఏంటంటే కనుక స్ట్రెస్ లెవెల్స్ అనేవి తక్కువ ఉంటాయి. బట్ అది చెప్పలేము కూడా, ఒక్కొక్కసారి అక్కడ కూడా స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరగచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళ ఎంప్లాయర్స్ కావచ్చు, వాళ్ళ బేస్ చేసుకునేసి ఉంటుంది అనమాట. ఇక్కడ యూఎస్ లేబర్ స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే ఓనెట్ ఆన్లైన్ తర్వాత శాలరీస్ మీడియంగా వచ్చేసి వీళ్ళకి $48,000 అప్రాక్సిమేట్గా ఉంటుంది అనమాట. అంటే మన సైడ్ చూసుకుంటే 41 lakhs ఆల్మోస్ట్. సో వాట్ ఆర్ ద టాప్ 10 పొజిషన్స్ ఒకసారి చూద్దాం రండి. వాటర్ రిసోర్స్ స్పెషలిస్ట్ వచ్చేసి ఇదొక ఫస్ట్ జాబ్. అక్కడ రిసోర్స్ స్పెషలిస్ట్ ఏంటంటే కనుక ఆ వాటర్ ఏదైతే ఉంటుందో ఫంక్షనాలిటీ ఎలా ఉంది, ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి, సో ఏ విధంగా ఆ వాటర్ రిసోర్సెస్ అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఏంటంటే కనుక వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళని వాటర్ రిసోర్స్ స్పెషలిస్ట్ అంటారు. వీళ్ళ శాలరీ వచ్చేసి మీరు చూసుకున్నారంటే $157,000 అప్రాక్సిమేట్ ఏంటంటే 1.34 crores చెప్పాలంటే. బట్ దీనికి కావాల్సిన రిలేటెడ్ డిగ్రీస్ అయితే కనుక కంపల్సరీగా అడుగుతారండి, అదొకటి. సెకండ్ వచ్చేసి మనకి ఆస్ట్రానమర్ అనమాట. ఆస్ట్రానమర్ అంటే కనుక మనకు తెలిసిందే ఏంటంటే యూనివర్స్ రీసెర్చ్ అబ్జర్వేషన్స్ సెంటర్స్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనమాట. వాళ్ళ వర్క్ మనకు తెలిసిందే, సినిమాలలో చాలా వరకు ఇంగ్లీష్ సినిమాలలో చూపిస్తుంటారు, సైన్స్ ఫై మూవీస్లో. అందుకు వాళ్ళ అబ్జర్వేషన్స్ ఏంటంటే కంప్లీట్గా యూనివర్స్ని అబ్జర్వ్ చేయడము, క్రిటికల్ ఏమన్నా ఇష్యూస్ వస్తున్నాయా ఏంటి, ఇవన్నీ చూసి అప్డేట్ చేసుకోవడము, ఇవన్నీ వాళ్ళ గవర్నమెంట్కి అప్డేట్ చేస్తూ ఉండడము, ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే కనుక దాన్ని రెక్టిఫై చేయడం, ఇలాంటివన్నీ ఆస్ట్రోనమర్స్ చేస్తున్న వర్క్స్ అనమాట. దీనికి కూడా చూడండి, దీని మీడియం శాలరీ వచ్చేసి $149,000 అప్రాక్సిమేట్గా 1.27 crores అంట. అంటే మన యూఎస్ ప్రకారం తీసుకుంటే కనుక అది ఆ రేంజ్ వేరే ఉంటుంది. బట్ ఇండియన్ క్యాలిక్యులేషన్స్ తీసుకుంటే కనుక ఆ డిఫరెన్సెస్ అనేవి మనకి ఎలాగైనా తెలుస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ నెంబర్ 3, అక్యురసీ ఫైనాన్షియల్ రిస్క్ యూజింగ్ మ్యాథమెటిక్స్, స్టాటిక్స్, ప్రాక్టికలీ ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్స్ సెక్టర్లో. ఈ ఎక్కువ వచ్చేసి అక్యూటరీ అనేసి ఫైనాన్షియల్ రిస్క్ అండ్ స్టాటిస్టిక్స్ యూస్ చేసే దాని ప్రకారము, అంటే ఫైనాన్షియల్ ఇండస్ట్రీస్ సెక్టర్స్లో ఎక్కువ యూస్ చేస్తుంటారు అనమాట. వీళ్ళు ఏంటంటే మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ చేస్తూ రిస్క్ ఎంతవరకు వస్తుంది, ఏ విధంగా ఉంటుంది, ఎంతవరకు అని మనం సర్వైవ్ అవ్వగలుగుతాము, ఇలాంటివన్నీ ఏంటంటే వీళ్ళు క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటారు. వీళ్ళ మీడియం శాలరీస్ చూసారనుకుంటే $120,000 అంటే ఆల్మోస్ట్ 1.2 crores అనమాట. వీళ్ళకి కావాల్సింది కూడా ఏంటంటే కనుక ఆ స్పెసిఫిక్ అనలిటికల్ స్కిల్స్ కావాలి మేజర్గా. అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కాబట్టి ఫైనాన్స్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఫోకస్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 4, ఎన్విరాన్మెంటల్ ఎకానమిస్ట్ అనగానే మనకి ఏంటి, ఎకనామిక్సే కదా ఏముందిలే అనుకున్నా, కానీ అలా కాదండి. ఇక్కడ ఏంటంటే న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కడ ఉన్నాయి, న్యాచురల్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ ఏంటి, అసలు ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుంది, ఎన్విరాన్మెంటల్ పాలసీస్ ఏంటి, న్యాచురల్గా ఎక్కడెక్కడ ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చూడాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళు అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది.
వీళ్ళ మాస్టర్ డిగ్రీస్ రిక్వైర్స్ మాస్టర్ డిగ్రీ హ్యాస్ అన్ మీడియం శాలరీ ఆఫ్ ఆబ్వియస్గా ఎకానమిస్ట్ అనగానే మన పిహెచ్డీస్ చేస్తాం, లేదంటే కనుక మాస్టర్ డిగ్రీస్ చేయాల్సి ఉంటుంది దీని మీద. దీని ప్యాకేజ్ వచ్చేసి మీడియం ప్యాకేజ్ వచ్చేసి ఆల్మోస్ట్ మీకు $115,000 అంటే 98 lakhs అనమాట అప్రాక్సిమేట్ శాలరీ వచ్చేసి. నెక్స్ట్ మ్యాథమెటిషియన్స్కి ఇప్పటికీ డిమాండ్ ఉంటుందండి, ఇప్పుడు కూడా ఎక్కడైనా ఉంటుంది అనమాట. సో వీళ్ళ అప్రాక్సిమేట్స్ అంటే వీళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, మీరు రామానుజన్ మూవీస్ చూసారు లేదా అంటే కనుక మన ఇండియన్ మూవీస్ చాలా ఉన్నాయన్నమాట మ్యాథమెటిషియన్స్వి. ఓకే, వీళ్ళందరూ ఏంటంటే కనుక ప్రాబ్లమ్స్ ఎప్పుడో ఎక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంటారు. అంటే వాళ్ళ కమ్యూనిటీ ఉంటుంది, ఆ కమ్యూనిటీలో వీళ్ళు క్రిటికల్ ప్రాబ్లమ్స్ మీద వర్కౌట్ చేస్తూ ఉంటారు అండ్ అట్ ది సేమ్ టైం ఆ ప్రాబ్లమ్స్ని సొల్యూషన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళంతా మ్యాథమెటిషియన్స్ కింద ఉంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ సిస్టమ్ అనలిస్ట్. మన కంప్యూటర్ సిస్టమ్ అనలిస్ట్ అనగానే మనకి తెలిసే ఉంటుంది ఐటీ మీట్ ఏముంటుంది, బేసికల్గా సిస్టమ్ అనలిస్ట్ డిజైన్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఐటీ సిస్టమ్స్ మీద వాళ్ళు కంప్యూటర్ సిస్టమ్ అనలిస్ట్ అంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే దీనికి బ్యాచిలర్ డిగ్రీస్ కంపల్సరీ ఏంటంటే సిస్టమ్ రిలేటెడ్ అనలిస్ట్ కావాలి అన్నప్పుడు ఆ సిస్టమ్ డిగ్రీ స్పెసిఫిక్గా ఉంటాయండి కొన్ని, అవి వాటిలో మీరు మాత్రం కంపల్సరీ డిగ్రీ అయితే కనుక తీసుకోవాల్సి ఉంటుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి మీడియం శాలరీ వచ్చేసి ఆల్మోస్ట్ $103,000 అంటే ఆల్మోస్ట్ 88 lakhs అప్రాక్సిమేట్ ఇండియన్ ప్రకారం తీసుకుంటే. ఓకే, అండ్ ఫ్యూయల్ సెల్ ఇంజనీర్. ఈ ఫ్యూయల్ సెల్ ఇంజనీర్స్ వచ్చేసి మీకు సెల్ టెక్నాలజీస్ ఏవైతే సెల్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఏంటంటే డిజైన్స్ ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉంటారు అనమాట, వాళ్ళని ఫ్యూయల్ సెల్ ఇంజనీర్స్ అంటారు. వీళ్ళకి ఏంటంటే బేసిక్గా ప్రతిసారి కూడా వీళ్ళు ఆ టెక్నాలజీ అప్గ్రేడ్ చేస్తూనే ఉండాల్సి ఉంటుంది అండ్ అప్గ్రేడ్ చేసిన దానికి వీళ్ళు ఇక్కడ మ్యాచ్అప్ చేసుకుంటూ ఉండాలి. ఈ రోల్కి మీడియం శాలరీ వచ్చేసి మనకి $99,000 యాక్చువల్గా, అంటే 85 lakhs అప్రాక్సిమేట్లీ. బట్ దీనికి కూడా ఏంటంటే కనుక బేసిక్ డిగ్రీ అయితే కావాల్సి ఉంటుంది. సో వాళ్ళ డిగ్రీ కూడా అంటే స్పెసిఫిక్ ఇంజనీరింగ్ ఫ్యూయల్ మీద చేసిన వాళ్ళని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏంటంటే కనుక మనం ఏదో ఒక డిగ్రీ వచ్చేసాము ఐటీలోకి వచ్చాం కదా అనుకోవచ్చు. బట్ కొన్ని స్కిల్స్కి మాత్రం కొన్ని ప్రాజెక్ట్స్ మాత్రం వాళ్ళు స్పెసిఫిక్గా ఆ స్కిల్స్ అయితే ఆ డిగ్రీస్ మాత్రం అడుగుతారనమాట. ఓకే, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అండ్ టెక్నాలజిస్ట్. దీనిలో ఏంటంటే డేటా శాటిలైట్ నుంచి వస్తున్న డేటాని అనాలిసిస్ చేస్తూ ఉంటారు అండ్ అట్ సేమ్ టైం ఏంటంటే కనుక ఏ విధంగా టెక్నాలజీ అంటే విలేజెస్ తీసుకోవచ్చు. సో అక్కడ ఏ విధంగా విలేజెస్లో మ్యాక్సిమం ఏం చేస్తుంటారు, వ్యవసాయం చేస్తుంటారు లైక్ అండ్ ఏమైనా ఫీల్డ్ వర్క్స్ అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అలాంటి ఏరియాస్లలో ఏ విధంగా వీళ్ళు ఏంటంటే శాటిలైట్ నుంచి డీటెయిల్స్ తీసుకోవడము, ఏమేమి జరుగుతుంది, ఎలా జరుగుతుందని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళని ఏంటంటే రిమోట్ సెన్సింగ్ సైంటిస్ట్ అంటారనమాట. వీళ్ళ బేసిక్ శాలరీ వచ్చేసి $92,000 అంటే అప్రాక్సిమేట్ 80 lakhs. దీనికి కూడా ఏంటంటే డిగ్రీ కంపల్సరీ అయితే కనుక బ్యాచిలర్ డిగ్రీ అయితే కావాలి. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 9 జియోగ్రఫర్. సో జియోగ్రఫర్స్ వచ్చేసి మనకి అర్త్ని స్టడీ చేసేవాళ్ళు, ఫిజిక్స్ హ్యూమన్ యాక్టివిటీస్ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, వీళ్ళంతా వచ్చేసి జియోగ్రఫర్స్ అంటారనమాట. స్టడీ ఆఫ్ అర్త్ ఫిజికల్ అండ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి అని చెప్పేసి అబ్జర్వ్ చేసే వాళ్ళని జియోగ్రాఫర్స్ అంటారు. వీళ్ళ మీడియం శాలరీ వచ్చేసి 90,000 అంటే 77 lakhs. దీనికి కూడా ఏంటంటే స్పెసిఫిక్గా వీటన్నిటి మీద కూడా బ్యాచిలర్ డిగ్రీస్ అనేవి కంపల్సరీ ఉంటాయి, అవి మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ ప్లానర్స్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఏంటంటే కనుక ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి ఎటువంటి ప్లాన్స్ పెట్టాలి, అంటే ఏ విధంగా వెళ్తే కనుక మనకు బెటర్గా ఉంటుంది అని చెప్పి చూసుకునే విధంగా వీళ్ళు ప్లానర్స్ ఉంటారనమాట. ఇలా స్ట్రాటజీస్ ఓవరాల్గా చూసుకున్నాం అనుకోండి, వీళ్ళకి కావాల్సింది ఏంటంటే మాస్టర్ డిగ్రీస్ కావాలి ట్రాన్స్పోర్టేషన్ ప్లానర్స్కి. బట్ వీళ్ళ మీడియం శాలరీ వచ్చేసి $81,000 యాక్చువల్గా, అంటే అప్రాక్సిమేట్ 70 lakhs. సో ఇది ఏంటంటే లిమిటెడ్ ఉంది, ఇంకా ఇలాంటివి చాలా జాబ్స్ ఉన్నాయి అమెరికాలో. బట్ ఏంటంటే కనుక డ్రైవర్స్కి రిలేటెడ్ చాలా ఉన్నాయి
అండ్ రెస్టారెంట్స్ రిలేటెడ్ చాలా ఉన్నాయి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటిలో కూడా ప్రెజెంట్ యూఎస్ మార్కెట్లో గ్లోబల్ ట్రెండ్స్ నడుస్తున్న టాప్ 10 హై పేయింగ్ జాబ్స్ అనమాట. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా మీకు టాపిక్స్ కావాలి అంటే మాత్రం కింద కామెంట్లో మీ టాపిక్స్ కామెంట్ చేస్తే ఐల్ కమ్ విత్ ద టాపిక్. థ్యాంక్ యూ.